సో ఇప్పుడు మనం థర్డ్ ఇందులో నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఇందాక మనం రెండు కూడా పర్సంటేజ్కి సంబంధించినటువంటి పై చార్ట్స్ ఇచ్చాడు. ఇప్పుడు ఒకటి పర్సంటేజ్, ఇంకొకటేమో ఫ్రాక్షన్ ఓరియంటల్లో ఉండేటువంటి పై చార్ట్ గురించి మాట్లాడదాం. రైట్ డౌన్. సో అంతకంటే ముందు డేటా రాయండి, దీనికి సంబంధించినటువంటి డేటా. ఈ క్రింది రెండు రేఖాచిత్రాలలో రాయండి, స్టేట్మెంట్ రాయండి, నేను చెప్తా ఉంటా. ఈ క్రింది రెండు రేఖాచిత్రాలలో మొదటిది వివిధ శరీర భాగాల పరిమాణం. మొదటిది వివిధ శరీర భాగాల పరిమాణం. భిన్నాలలో సూచిస్తే రెండవది శరీరంలోని నీరు, ప్రోటీన్, ఇతర లవణాలు. లవణాల పరిమాణాన్ని సూచిస్తుంది. సో ఇది. సో ఇక్కడ చూడండి ఏందట, ఈ క్రింది రెండు రేఖాచిత్రాలలో మొదటిది వివిధ శరీర భాగాల పరిమాణం భిన్నాలలో సూచిస్తే రెండవది శరీరంలోని నీరు, ప్రోటీన్, ఇతర లవణాల పరిమాణంను సూచిస్తుంది. రైట్, చూడండి ఆ రెండు డయాగ్రామ్స్ ఎలా ఉన్నాయో. ఇదొక డయాగ్రామ్, రెండు పై చార్ట్స్ ఇచ్చాడు. ఒకటేమో భిన్నాలలో తెలియజేస్తూ ఉంది. రైట్. సో 1/8, రెండోది 1/6, 1/10, 1/6. సో ఒకటి కండరాలు 1/10 వచ్చేసి చర్మం, 1/6 వచ్చేసి ఎముకలు, 1/6 వచ్చేసి ఎముకలు, బోన్స్. నెక్స్ట్ రిమైనింగ్ హార్మోన్స్ అండ్ ఎంజైమ్స్. ఇది మొదటి భిన్నం తెలియజేస్తుంది, మొదటి పై చార్ట్ తెలియజేస్తుంది. మొదటి పై చార్ట్ ఏం చెప్పింది? 1/8 అనేది కండరాలను తెలియజేస్తుంది, 1/10 అనేది చర్మాన్ని తెలియజేస్తుంది, 1/6 అనేది ఎముకలు తెలియజేస్తుంది, మిగిలిన భాగం హార్మోన్స్ అండ్ ఎంజైమ్స్ని తెలియజేస్తుంది. సో ఇక్కడ మరి పర్సంటేజెస్ కాడికి వచ్చేసరికి పర్సంటేజెస్లో కూడా మనకి 3 టైప్స్ ఉన్నాయి. ఒకటి 16%, దట్ ఈస్ కాల్ ప్రోటీన్స్. సెకండ్ వన్ 14% is called లవణాలు. నెక్స్ట్ 70% దీన్ని ఏమంటున్నాం? నీరు. ఇది శరీరంలో ఉన్నటువంటి భాగాల గురించి తెలియజేసేటువంటి డయాగ్రామ్. ఇదంతా కూడా నీకు క్వశ్చన్లో ఇస్తానండి. సో అయితే ఇక్కడ నువ్వు ఒకసారి చూస్తే ఈ ఫ్రాక్షన్ తెలియజేయలేదు, ఇది మనమే కనుక్కోవాలి. ఇక్కడ హార్మోన్స్ అండ్ ఎంజైమ్స్ ఎంత ఉంటుంది అనేది మనమే చేయాలి. ఎలా చేస్తాము అంటే వీటన్నిటిని కలిపి ఒకటిలోంచి తీసేస్తే వచ్చిన విలువ ఇది అవుతుంది. సరే కలపండి మరి. 1/6 + 1/10 + 1/8. ఇక్కడ ఎల్సిఎం ఎంత అండి? 6, 10 ఎల్సిఎం. 6, 10, 8 ఎల్సిఎం. 2తో పోతుంది కదా. 2 3, 2 5, 2 4. ఇంకేమైనా ఉన్నాయా అండి? పోయి ఇండివిజువల్ నెంబర్స్ లేదు. 4 3 12, 12 5 60. సారీ, 4 3 12, 20, 120 ఆన్సర్. దెన్ 6 అనేది ఎన్నిసార్లు పోతుంది 120లో?
120 120 ఎల్సిఎం వచ్చింది కదా. సో 120లో 6 ఎన్నిసార్లు పోతుంది 20 ప్లస్ 10 ఎన్నిసార్లు పోతుంది 12, 8 ఎన్నిసార్లు పోతుంది 15. సో మొత్తం కలిపితే 12 ప్లస్ 15 27 47 అంతే కదా. వన్ బై 6 1/10 1/8 1/6 1/10 1/8. ఒక్కసారి చూద్దాం ఆగు, జస్ట్ ఏమన్నా మిస్ అయిందేమో నెంబరు. మస్కిల్స్ దిస్ ఈజ్ 1/10 అండి. 1/3 రాయండి, ఇది 1/3 1/3. సో రైట్. ఇచ్చాడు 1/3, స్కిన్ 1/10, బోన్స్ 1/6, హార్మోన్స్ అండ్ ఎంజైమ్స్ రిమైనింగ్. సో రైట్, దిస్ ఈజ్ రైట్. సో చూడండి ఇప్పుడు ఇక. సో ఇక్కడ 1/3 1/10 1/6 ఇచ్చాడు. ఈ రిమైనింగ్ మనం కనుక్కోవాల్సిందేనండి ఇక. సో ఈ మూడింటిని కలపండి, రిమైనింగ్ వస్తుంది. ఈ మూడింటిని కలిపి ఒకటిలోంచి తీసేయాలి. సో 3 6 3 10 6 ఎల్సిఎం ఎంత అవుతుంది? సో 10 వస్తుంది కదా. 10 3 10 6 ఎల్సిఎం చూడండి. 3 1 10 3 2 6 మళ్ళీ 2 తోటి 2 5 2 1 సో 5 2 10 30 ఎల్సిఎం కదా. 30 ఎల్సిఎం. సో 3 10 సార్లు, 10 3 సార్లు, 6 5 సార్లు, మొత్తం కలిపితే 18/30. సో దట్ ఈక్వల్ టు, సో 6 3 18 6 5 30. దేర్ ఫోర్ ఇక్కడ ఇది ఎంత వస్తుంది? 3/5. ఇది మనం కనుక్కున్నామండి. సో వాడు ఎగ్జామ్లో ఇవ్వడు, మనం కనుక్కోవాలి దాన్ని. రైట్, క్లియర్. సో దిస్ ఈజ్ కనుక్కునే విధానం ఇది. 3 భిన్నాలను కలిపి ఈ వచ్చిన విలువని ఒకటిలోంచి తీసేయండి. 3/5 తీసేస్తే 2/5 అండి. 2/5 ఒకటిలోంచి తీసేయండి. దట్ ఈజ్ కాల్ 5 - 3/5 దట్ ఈక్వల్ టు 2/5. అది హార్మోన్స్ అండ్ ఎంజైమ్స్ 2/5 భిన్నాన్ని తెలియజేస్తుంది. వచ్చిన భిన్నాలు ఇచ్చిన 3 భిన్నాలు కలిపి ఒకటిలోంచి తీసేయాలి. అప్పుడు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. దెన్ గో టు ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ప్రాబ్లం నెంబర్ 1. దీనికి సంబంధించినటువంటి ప్రాబ్లం నెంబర్ 1 చూడండి. మానవ శరీరంలో ఎముకలు మరియు చర్మం రెండూ లేని భాగం ఎంత? చర్మం రెండూ లేని భాగం ఎంత? సో ఇది ఈ క్వశ్చన్ వచ్చేసి 2012 ఎస్ఐ అడిగిందండి. మీరు కనుక ఆర్ఎస్ అగర్వాల్ బుక్లో చూసినట్టయితే ఇది అంతకంటే ముందే ప్రింట్ చేసినటువంటి బుక్కే కదా. సో ఆర్ఎస్ అగర్వాల్లో ఉన్నటువంటి బిట్టుని యాజ్ టీస్ అడగడం జరిగింది. సో ఇక్కడ ఆప్షన్స్ కూడా క్వశ్చన్స్ కూడా అవే ఇచ్చినండి. ఇది ఆర్ఎస్ అగర్వాల్ బుక్కు ఉన్నటువంటి విధానం. అందుకనే ఆర్ఎస్ అగర్వాల్ బుక్ని మనం పాయింట్ టు పాయింట్ ప్రిపేర్ అయితే కొన్ని సందర్భాల్లో క్వశ్చన్స్ యాజ్ టీజ్ నెంబర్ మారకుండా కూడా అడిగేటువంటి ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏమంటుంది క్వశ్చన్, మానవ శరీరంలో ఎముకలు మరియు చర్మం రెండూ లేని భాగం అని ఎంత అని అడిగిండు. సో అప్పుడు మనం ఏం చేద్దామంటే, మానవ శరీరంలో ఎముకలు ఎంతటా 1/6, చర్మం ఎంతటా 1/10. ఈ రెండింటిని కలుపు, మరి ఎల్సిఎం ఎంత అవుతుంది? 6 10ల ఎల్సిఎం 6 10లకు సాగు 2 3 2 5 5 3 15 15 30 ఎల్సిఎం కదా. సో 6 5 సార్లు 10 3 సార్లు దట్ ఈక్వల్ టు 8/30. 8/30. సో 2 4 2 15 అంటే 4/15. అంటే మొత్తం 15 భాగాల శరీరంలో 15 భాగాల శరీరం ఉంటే అందులో 4 భాగాలు ఎముకలు చర్మం కలిసి ఉంటాయి. మరి ఎముకలు చర్మం లేనటువంటి భాగం ఎంత అంటే, ఇక రిమైనింగ్ 15 భాగాల్లో 4 భాగాలు ఎముకలు చర్మం ఉండదు. ఎందుకంటే మనం ఎముకలు చర్మాన్ని కలిపితే వచ్చినటువంటిది ఎముకలు చర్మం భిన్నం. సో కాబట్టి 4/15 భాగాలు ఎముకలు చర్మం కలిసి ఉంటాయి. మరి లేని భాగం అని అడిగింది కాబట్టి ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ 11/15. 11/15 భాగాలు చర్మము ఎముకలు లేనటువంటి భాగం మానవ శరీరంలో ఉంటుంది. ఇది ఫస్ట్ క్వశ్చన్.
దెన్ గో టు సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్ స్పేస్ తక్కువ ఉండడం వల్ల కొంచెం జాగ్రత్తగా రాస్తున్నా, మీరే అబ్జర్వ్ చేయాలి. నేను చెప్తా ఉన్నా అయినా కానీ మీరు నోట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. దెన్ సెకండ్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ టూ కండరాలు మరియు ఎముకలలో ప్రోటీన్స్ యొక్క పంపిణీ యొక్క నిష్పత్తి ఎంత? కండరాలు మరియు ఎముకలలో ప్రోటీన్స్ యొక్క పంపిణీ యొక్క నిష్పత్తి ఎంత? ప్రోటీన్స్ యొక్క పంపిణీ యొక్క నిష్పత్తి ఎంత? ప్రోటీన్స్ పంపిణీ యొక్క నిష్పత్తి ఎంత అని అడుగుతానండి. ఈ యొక్క నిష్పత్తి ఎంత అని అడుగుతా ఉండు. కండరాలు మరియు ఎముకలలో ప్రోటీన్స్ పంపిణీ యొక్క నిష్పత్తి ఎంత అని అడుగుతా ఉండు. సో కండరాలు 1/3 భాగం. సో ఇక్కడ మరి ప్రోటీన్స్ వచ్చేసి కండరాలు ఎముకలు వచ్చేసి 1/6 భాగం. ఇందులో ప్రోటీన్స్ పంపిణీ నిష్పత్తి అంటాడు. ఇందులో 16% ప్రోటీన్, సేమ్ ప్రోటీన్ 16% ఉంటుంది. దెన్ 16% క్యాన్సిల్, 3 1 3 2. దీన్ని సింప్లిఫై చేస్తే 2:1 రేషియోలో కండరాలు మరియు ఎముకలలో ప్రోటీన్స్ పంపిణీ యొక్క నిష్పత్తి ఉంటుంది. 2:1 రేషియోలో ఉంటుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. థర్డ్ ప్రాబ్లం దీంట్లోని మూడవ ప్రాబ్లం చూసినట్టయితే మూడవ ప్రాబ్లం చూడండి. ఏమంటాడు? మూడవ ప్రాబ్లం, ఒక వ్యక్తి బరువు 60 కేజీలు. ఒక వ్యక్తి బరువు 60 కేజీలు. ఏమంటా? ఒక వ్యక్తి బరువు 60 కేజీలు ఉంటే అతని శరీరంలోని నీటి బరువు ఎంత? ఒక వ్యక్తి బరువు 60 కేజీలు ఉంటే అతని శరీరములోని నీటి బరువు ఎంత అని అడిగాడండి. ఒక వ్యక్తి బరువు 60 కేజీలు ఉంటే ఒక వ్యక్తి బరువు 60 కేజీలు ఉంటే అతని శరీరంలోని నీటి బరువు ఎంత అంటాడు. అతని శరీరంలో నీరు ఎంత బరువు ఉంది? 70% ఉంది. అంటే 60 కేజీలలో 70% విలువ కనుక్కోవటమే ఆన్సర్. దేర్ఫోర్ 7 5 35 7 6 42 కేజీలు వాటర్ బరువే ఉంటుందండి. ఇది థర్డ్ క్వశ్చన్ ఆన్సర్. క్లియర్? దెన్ గో టు ఫోర్త్ క్వశ్చన్ ఆన్సర్ చూడండి. మరి ఫోర్త్ క్వశ్చన్ ఆన్సర్ చూద్దాం. ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోర్త్ క్వశ్చన్ నెంబర్ 5. క్వశ్చన్ నెంబర్ 5 ఫోర్త్ క్వశ్చన్ కదా. క్వశ్చన్ నెంబర్ 4 చూడండి. మానవ శరీరం మొత్తం బరువులో మానవ శరీరం మొత్తం బరువులో చర్మంలోని ప్రోటీన్స్ బరువు ఎంత శాతం? చర్మంలోని ప్రోటీన్స్ బరువు ఎంత శాతం అని అంటాడు. మానవ శరీరం మొత్తం బరువులో చర్మంలోని ప్రోటీన్ బరువు ఎంత శాతము అంటాడు. మానవ శరీరం మొత్తం బరువులో చర్మం ఎంత ఉంది? 1/10 ఉంది. దీంట్లో ప్రోటీన్స్ ఎంత? 16% ఉంది. శాతం తీసేస్తే బై 100 ఎంత శాతము అని అంటాను. శాతం కనుక్కోవడం అంటే ఇంటూ 100 అండి. చూడండి ఇక్కడ మానవ శరీరములో చర్మం 1/10 ఉంటుంది. దీనిలో ప్రోటీన్స్ బరువు ఎంత అన్నాడంటే 16%. లో అంటే ఇంటూ 1/10లో 16% మనం కనుక్కోవాలి. ఏంటి? 1/10లో 16% మనం కనుక్కునేది. ఇది ప్రాబ్లం. అయితే మరి ఇక్కడ పర్సంటేజ్ తీసేస్తే బై 100, శాతం కనుక్కోమన్నాడు కాబట్టి ఇంటూ 100. దెన్ బెట్ క్యాన్సిల్, 2 5లు 2 8లు. దేర్ఫోర్ 8/5%. ఇంకా సింప్లిఫై చేస్తే
దీన్ని ఏమని చేయొచ్చు, 5 ఆర్లు 5 ఒక్కట్ల 5, 5 ఆర్లు 30, 1.6%. మానవ శరీరంలో చర్మంలో ప్రోటీన్ పర్సంటేజ్ 1.6% ఉందట. 1.6%. క్లియర్ ఆన్సర్. ద నెక్స్ట్ ప్రాబ్లం అండ్ లాస్ట్ ప్రాబ్లం ఇన్ దిస్ టాపిక్ లాస్ట్ ప్రాబ్లం పై చార్ట్స్లోని లాస్ట్ ప్రాబ్లం చూడండి, ప్రాబ్లం నెంబర్ 5. సో ఏమంటాడు, మానవ శరీరంలో లవణాలు చేసే కేంద్రీయ సెక్టార్ కోణము ఎంత? మానవ శరీరంలో ప్రోటీన్స్ చేసే ఏమంటాడు, మానవ శరీరంలో ప్రోటీన్స్ ఇతర పొడి మూలకాల వితరణ నిరూపణకు అనురూపంగా వృత్తంలోని కేంద్రీయ కోణము ఎంత అంటాడు. మానవ శరీరంలో ప్రోటీన్స్ అట, ఇతర లవణాలట, ఈ రెండు ఎంత కేంద్రీయ కోణాన్ని తెలియజేస్తుంది అని క్వశ్చన్ అడిగిండు. మానవ శరీరంలో ప్రోటీన్స్ మరియు ఇతర పొడి మూలకాల వితరణ నిరూపణకు అనురూపంగా వృత్తంలోని కేంద్రీయ కోణము ఎంత అంటాడు. సింపుల్గా చెప్పాలంటే ప్రోటీన్స్ లవణాలు ఎంత కేంద్రీయ కోణాన్ని తెలియజేస్తున్నది మానవ శరీరంలో అని అడిగిండు. సో మానవ శరీరం మొత్తం 100% అనేది 360 డిగ్రీల కేంద్రీయ కోణాన్ని తెలియజేస్తే ఇక్కడ లవణాలు ప్రోటీన్స్ ఎంత శాతం ఉన్నాయి, 16 + 14 30% ఉన్నాయి. అంటే 30%కి ఎంత? సో కనుక్కోవాల్సిన దాని పైన రాయండి, ఇచ్చిన దాన్ని హారంలో రాయండి. దెన్ 0కి 0 క్యాన్సిల్, ఇక్కడ 0 0 క్యాన్సిల్. సో 3 30 90, 6 3 18, 108 డిగ్రీల కేంద్రీయ కోణాన్ని రెండు కలిసి తెలియజేస్తున్నాయి. ఇది పై చార్ట్స్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్. నెక్స్ట్ మనం బార్ గ్రాఫ్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఎలా ఉంటున్నాయో చూద్దాం. బార్ గ్రాఫ్స్ క్వశ్చన్స్. రైట్, బార్ గ్రాఫ్ క్వశ్చన్స్. సో రెండవది బార్ గ్రాఫ్. సెకండ్ టాపిక్ డేటా ఇంటర్ప్రిటేషన్లో సెకండ్ టాపిక్ బార్ గ్రాఫ్స్. రైటా, సెకండ్ టాపిక్ ఏంటి? బార్ గ్రాఫ్స్. వీటిని ఏమంటున్నాం? దిమ్మె చిత్రాలు. సో డేటా ఇంటర్ప్రిటేషన్లో సెకండ్ టాపిక్ గురించి మాట్లాడుతున్నాం, దట్ ఈస్ బార్ గ్రాఫ్స్, దిమ్మె చిత్రాలు. సో దిమ్మె చిత్రాలకు సంబంధించినటువంటి ఫస్ట్ క్వశ్చన్ చూడండి. దిమ్మె చిత్రాలు. ఈ క్రింది రేఖాచిత్రం ఒక దేశము యొక్క విదేశీ మారక నిల్వలను వేల కోట్లలో 2015 నుండి 2020 వరకు సూచిస్తుంది. ఏమంటుందండి? ఈ క్రింది రేఖాచిత్రం ఒక దేశం యొక్క విదేశీ మారక నిల్వలను వేల కోట్లలో 2015 నుండి 2020 వరకు సూచిస్తుంది అంటాడు. దీనికి సంబంధించినటువంటి డయాగ్రామ్ చూడండి. మరి బార్ గ్రాఫ్ను చూడండి, కొంచెం జాగ్రత్తగా డ్రా చేసుకోవాలి. ఇది బార్ గ్రాఫ్. సో
ఎక్స్ అండ్ వై యాక్సిస్ని బేస్ చేసుకొని ఇస్తాడు. ఎక్స్ అండ్ వై యాక్సిస్ని బేస్ చేసుకొని ఇస్తాడు. దిస్ ఈజ్ కాల్ ఎక్స్ యాక్సిస్, దిస్ ఈజ్ కాల్ వై యాక్సిస్. క్లియర్? ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్. సో ఎక్స్ యాక్సిస్ మీద ఇయర్స్, ఎక్స్ యాక్సిస్ మీద సంవత్సరాలు రాసుకుంటున్నాం, వై యాక్సిస్ మీద వాటి యొక్క స్టాక్ విలువలు రాసుకుంటున్నాం, విదేశీ మారక నిల్వలని. సో ఇప్పుడు చూసినట్టయితే ఇక్కడ ప్రతి రేఖని మొదటి సంవత్సరం 2015, 2016, 2017, 2018, 2019, 2020. సో 1, 2, 3, 4, 5, 6 సంవత్సరాల డేటా ఇచ్చాడు మనకి. 6 సంవత్సరాలు. మొదటిది ఇక్కడ వై యాక్సిస్ మీద వాల్యూస్ తీసుకోండి. వై యాక్సిస్ మీద వాల్యూస్ తీసుకోండి. ప్రతి 50,000కి ఒక గ్రాఫ్ తీసుకోండి. మీరు ఇక్కడ రాయడానికి కొంచెం ఇబ్బంది పడండి. ఎగ్జామ్లో ఆల్రెడీ డేటా ఈ టేబుల్ ఆల్రెడీ ఇచ్చేస్తారు. మీరు ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. 250, 300, 350, 400, 450 వరకు రాసుకుంటున్నాం. 450 crores, 450,000 కోట్లు. ప్రతిదీ కూడా వేల కోట్లలో తెలియజేస్తున్నాం. రైట్. సో ఇక్కడ ఎక్స్ యాక్సిస్ మీద మారక విలువలను తెలియజేస్తున్నాం, విదేశీ మారక నిల్వలను తెలియజేస్తున్నాం. ఫస్ట్ది 250 కోట్లు. 2015 సంవత్సరం ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి డేటా చూసుకుంటే 250 కోట్లు. 250. సో 2016 సంవత్సరంలో 350. నేను పైన విలువలు కూడా రాస్తున్నా. 350. మరి 2017 సంవత్సరంలో 190, 150. 2017 సంవత్సరంలో 150. నెక్స్ట్ 2018 సంవత్సరంలో 300. అంటే ఈ ప్లేస్లో ఉంటుంది. 350 కంటే తక్కువ రాయండి కొంచెం. ఇది 300. ఇది 2018 సంవత్సరం. మరి 2019 సంవత్సరంలో 400. టాప్ గేర్. ఇప్పుడున్న వాటిలలో టాప్ గేర్, టాప్ వాల్యూ 400. 350 కంటే కొంచెం పైన రాయండి. 400. మరి 2000 సంవత్సరంలో 200. 250 కంటే కొంచెం చిన్న, 150 కంటే పెద్దగా ఉండాలి. సో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్లో ఈ గ్రాఫ్ని క్లియర్గా ఇస్తాడు. ఇదండి ఇచ్చినటువంటి విధానం. టేబుల్ చూడండి. సో ఈ విధంగా దిమ్మె చిత్రాలు ఇస్తాడు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి బేసిక్ క్వశ్చన్స్ ఏంటో చెప్తా చూడండి. ఈ దిమ్మె చిత్రాలలో ఎల్లప్పుడూ దీర్ఘ చతురస్రాలను ఉపయోగిస్తాడు. ఫస్ట్ క్వశ్చన్ రాయండి. దిమ్మె చిత్రాలలో ఎల్లప్పుడూ దీర్ఘ చతురస్రాలను ఉపయోగిస్తాడు. అంతేనా కదా? ఇవన్నీ దీర్ఘ చతురస్రాల ఆకారంలో ఉన్నాయా లేదా? పొడవు వెడల్పులను కలిగి ఉన్నాయి కాబట్టి వీటిని దీర్ఘ చతురస్రాలు అని అంటాము. రైట్. ఏమంటాడు క్వశ్చన్? దిమ్మె చిత్రాలలో వేటిని ఉపయోగిస్తారు అని అంటాడు. కాబట్టి అంటారు, మీరు ఏమంటారు ఆన్సరు? దీర్ఘ చతురస్రాలను ఉపయోగిస్తాడు. ఇందులో ఇచ్చేటువంటి రెండో బేసిక్ క్వశ్చన్ ఏంటో చూడండి. దీర్ఘ చతురస్రాలలో లేదా దిమ్మెరేఖా చిత్రాలలోని ఏవి సమానం అని అంటాడు. దిమ్మెరేఖ చిత్రాలలో ఏవి సమానంగా ఉంటాయి అంటే దీర్ఘ చతురస్రాల వెడల్పులు సమానంగా ఉంటాయి. అంటే ఇగో ఈ కొలతలు సమానంగా ఉంటుంది. ఇక్కడ ఎంత అయితే వెడల్పు ఉందో ఈ స్కోప్ కూడా అదే వెడల్పు, ఈ స్కోప్ కూడా అదే వెడల్పు, ఈ స్కోప్ కూడా అదే వెడల్పు. అంటే బ్రెడ్స్ ఈక్వల్గా ఉంటాయి. దిమ్మెరేఖ చిత్రాలలో ఏవి సమానంగా ఉంటాయి? ఆన్సర్ వెడల్పులు సమానంగా ఉంటాయి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? దిమ్మెరేఖా చిత్రాలలో వేటిని ఉపయోగిస్తారు అంటే ఏంటిని ఉపయోగిస్తారు? దీర్ఘ చతురస్రాలను ఉపయోగిస్తారు. దిమ్మెరేఖ చిత్రాలలో ఏవి సమానంగా ఉంటాయి అంటే వెడల్పులు సమానంగా ఉంటాయి. ఇవి దిమ్మెరేఖ చిత్రాలకు సంబంధించినటువంటి వెరీ బేసిక్ క్వశ్చన్స్. రైట్. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ రాయండి. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 1. 2015 నుండి 2020 వరకు
2015 నుండి 2020 వరకు విదేశీ మారక నిల్వల సగటు ఎంత? విదేశీ మారక నిల్వల సగటు ఎంత? సగటు ఎంత అని అడుగుతానండి. 2015 నుండి 2020 వరకు విదేశీ మారక నిల్వల సగటు ఎంత అని అడుగుతాడు. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నటువంటి కాలంలో విదేశీ మారక నిల్వల సగటు విలువ కనుక్కోమంటాడు. అంటే ఇచ్చినటువంటి విలువలన్నింటినీ యాడ్ చేసి ఎన్ని ఇచ్చాడు? 1 2 3 4 5 6 బై 6 అని రాయటమే. రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. దేర్ఫోర్ 250 ప్లస్ 350 600. ఫస్ట్ పై విలువలు కలపండి. జనరల్గా ఇక్కడ వరుస బట్టి యాడ్ చేయాలని రూల్ ఏం లేదు కదండి. సో మొత్తం సమ్ చేయటం ఇంపార్టెంట్ ఇక్కడ. కాబట్టి 250 ప్లస్ 350 600, 600 ప్లస్ 400 1000, 1013 15, ఇక్కడ 150, అంటే టోటల్గా 1650. మొత్తం సమ్ చేస్తే ఎంత వచ్చింది? 1650 బై మొత్తం 6 వాల్యూస్. వన్స్ అగైన్ 250 350 600, 600 400 1000, ఎస్ 1000 ప్లస్ 1200 1500, అంటే 1650. సో బై 6 సింప్లిఫై చేయండి మరి. సో 3తో పోతుంది కదా, 3తో పోతుంది కదా. సో 3 రెండ్లు, సో 3తో పోతుంది, 2తో పోతుంది కాబట్టి 6తో కూడా పోతుంది కాండి. రైట్, 6తో కూడా పోతుంది. సో 6 రెండ్ల 12, 6 మూల 18 పోదు. 6 రెండ్ల 12. సో 6 రెండ్ల 12 పోతే 4 మిగిలింది పక్కన 5 45, 6 ఏళ్ళు 42, 6 5ల 30. దెన్ యావరేజ్ 275. అన్ని కంపెనీల సగటు 2015 నుండి 2020 వరకు విదేశీ మారక నిల్వల చిత్రం సగటు 275. ఇది ఫస్ట్ క్వశ్చన్. దెన్ గో టు సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్. సో ప్రాబ్లం నెంబర్ 2. చివరి నుండి సెకండ్ క్వశ్చన్. చివరి 3 సంవత్సరాలు, చివరి 3 సంవత్సరాల మొత్తం నిల్వలు, మరియు మొదటి 3 సంవత్సరాల మొత్తం నిల్వలను పోల్చుము. మరియు మొదటి 3 సంవత్సరాల మొత్తం నిల్వలను పోల్చుము అంటానండి. అంటే రేషియో కనుక్కోమంటాడు. ఏమంటాడు? చివరి మొత్తం విలువల చివరి 3 సంవత్సరాల మొత్తం నిల్వలను మొదటి 3 సంవత్సరాల మొత్తం నిల్వలను పోల్చము. ఇవి చివరి 3 సంవత్సరాలు, ఇవి మొదటి 3 సంవత్సరాలు. ఫస్ట్ చివరి 3 సంవత్సరాలు అంటే 3 + 4 7 + 2 900. సార్ మరి మొదటి 3 సంవత్సరాలు అంటే 250 + 350 600 + 115 750. సో పోల్చమన్నాడు. దెన్ 0 0 క్యాన్సిల్. 15 6 90, 15 5 75, అంటే 6:5 రేషియోలో ఉన్నాయి. చివరి 3 సంవత్సరాలు 6 భాగాలు ఉంటే మొదటి 3 సంవత్సరాలు 5 భాగాలు ఉన్నది. కాబట్టి రేషియో 6:5. సో దెన్ గో టు థర్డ్ క్వశ్చన్. ఇందులో థర్డ్ క్వశ్చన్ చూద్దాం. థర్డ్ క్వశ్చన్ రైట్ చూడండి. సో ప్రాబ్లం నెంబర్ 3 అడుగుతాడు. ఏమని అడుగుతుండో చూడండి. 2015 నుండి 2020 వరకు 2015 నుండి 2020 వరకు సంవత్సరాలలో విదేశీ మారక నిల్వల మార్పు శాతం ఎంత? సార్ నుండి కాదండి, మరియు 2015 మరియు 2020 సంవత్సరాలలో విదేశీ మారక నిల్వల మార్పు శాతం ఎంత? విదేశీ మారక నిల్వల మార్పు శాతం ఎంత అంటాడు. ఏమంటాడు? 2015 మరియు 2020 సంవత్సరాలలో విదేశీ మారక నిల్వల మార్పు శాతం ఎంత అంటుండు.
విదేశీ మార్పు శాతం ఎంత అంటుండు. సో ఇక్కడ 2015లో 250 నమోదైందండి. 2015లో 250 నమోదైంది విదేశీ మారక విలువ. మరి 2020 సంవత్సరంలో మారక విలువ ఎంత నమోదైంది? 200 నమోదైంది. మరి ఇక్కడ ఎవరితో ఎవరిని కంపేర్ చేస్తాడు? 2015 కంటే 2020లో ఎక్కువనా లేదా తక్కువనా అని కాన్సెప్ట్ అడగాలి ఇక్కడ. మరి అడిగిండా అండి? ఈ రెండింటి యొక్క మారక విలువ అనేది తక్కువ ఎక్కువ అని ఏం కాన్సెప్ట్ అడగలేదు కాబట్టి దీనికి ఆన్సర్ని సాధించలేము, ఎందుకంటే ఇన్కంప్లీటెడ్ క్వశ్చన్, రైట్. సో కంటే ఎక్కువ కంటే తక్కువ అని అడిగినప్పుడు మాత్రమే ఇక్కడ శాతాన్ని తెలియజేయడం పాసిబుల్ అవుతుంది, లేదా మొత్తం కంపెనీల కంటే ఈ రెండు కంపెనీలలో డిఫరెన్స్ అని అడగాలి. సో అడగలేదు కాబట్టి ఇది ఇన్కంప్లీటెడ్ క్వశ్చన్ కాబట్టి ఆన్సర్ని చెప్పలేము. దెన్ గో టు ఫోర్త్ ప్రాబ్లం. అత్యల్ప నిల్వలతో పోల్చితే అత్యల్ప నిల్వలతో పోల్చితే అత్యల్ప నిల్వలతో పోల్చితే అత్యధిక నిల్వలు ఎంత శాతం ఎక్కువ? అత్యధిక నిల్వలు ఎంత శాతం ఎక్కువ? ఏమంటానండి? అత్యల్ప నిల్వలతో పోల్చితే అత్యధిక నిల్వలు ఎంత శాతం ఎక్కువ అంటాడు. ఇక్కడ అత్యల్ప నిల్వలు ఎక్కడ నమోదైనాయి? 2017 సంవత్సరం 150 నమోదైంది. అత్యధిక నిల్వలు ఎక్కడ నమోదైనాయి? 2019 సంవత్సరంలో నమోదైంది. సో 2017 సంవత్సరంలో అత్యల్పం 150 నమోదైంది. 2019 సంవత్సరంలో అత్యధికం 2019 సంవత్సరంలో అత్యధికం 400 నమోదైంది. సో ఏమంటాడు? అత్యల్ప నిల్వలతో పోల్చితే అత్యధిక నిల్వలు ఎంత శాతం ఎక్కువ అన్నాడు. అంటే ఎంత ఎక్కువ? 250 ఎక్కువ. ఈ 250 అనేది దేనికంటే ఎక్కువ? అత్యల్పం కంటే అన్నాడు కాబట్టి బై 150. దేనితోటైతే కంపేర్ చేస్తారో దాన్ని హారంలో రాయాలి అని చెప్పేసి మనం చెప్పుకుంటున్నాం. సో 0కి 0 క్యాన్సిల్, 5 మూల 15, 5 5 25. దేర్ ఫోర్ 500/3 ఇక్కడ రాస్తాను చూడండి, 500/3. సో 3 1 3 2 3 6 18 3 6 18 2/3. దేర్ ఫోర్ 166 2/3% ఎక్కువ. 166 2/3% అధికము. నెక్స్ట్ చూడండి, ఫిఫ్త్ ప్రాబ్లం. ఇందులో ఫిఫ్త్ వన్ చూడండి. మొత్తం కాలంలో ఎన్ని సంవత్సరాల నిల్వలు సగటు నిల్వ కంటే తక్కువగా ఉన్నాయి. సగటు నిల్వల కంటే తక్కువగా ఉన్నాయి. ఏమంటున్నాడు క్వశ్చను? మొత్తం కాలములలో ఎన్ని సంవత్సరాలలో సగటు నిల్వల కంటే తక్కువగా ఉన్నాయి. సగటు నిల్వలు ఎంత వచ్చినాయి? 275. సగటు ఎంత? సగటు 275. మరి 275 కంటే తక్కువ నమోదైనటువంటి సంవత్సరాలు ఎన్ని ఉన్నాయి? 1 2015, 2 2017, 3 2020. టోటల్గా 3 సంవత్సరాలలో సగటు కంటే తక్కువ నమోదైనటువంటి సంవత్సరాలు ఉన్నాయి.